నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్యమ్మ. ఇక్కడ ఒక మంచి కామెడీ వీడియో అయితే మీకోసం. మా అల్లుడు పానీపూరి కోసం అయితే బయటకు వెళ్ళారండి. అయితే అది వీడియో తీసి పంపించిన నాకు అని చెప్పాను. ఇంకా వాడు కెమెరా తీసేవాళ్ళు సరిగ్గా తీయలేదో లేదో ఏదో ప్రాబ్లం, కానీ లైటింగ్ కరెక్ట్ లేక వీడియో అట్టర్ ఫ్లాప్ అయింది. ఒకసారి అయితే హాయ్ చెప్పేసుకోండి. వాడు హాయ్ చెప్పిండు. ఇంకా ఇది ఆదిలాబాద్లోని పానీపూరి సెంటర్ అండి. చాలా ఫేమస్, బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఆదిలాబాద్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ అయితే చేయండి. వీడు తింటూనే ఉన్నాడు. మరి ఎన్ని తిన్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే వీడియో కోసం పాపం బాగా కష్టపడ్డాడు. నా ఛానల్ గ్రోత్ కోసం మా అల్లుడు అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడండి. వాడు డాన్సింగ్ కానీ ఇంకా ఏదైనా చేయమంటే రెడీగా ఉంటాడు. అలాగే ఇలా చెయ్యత్తమ్మా, ఇది పెట్టత్తమ్మా అని బాగా ఫుల్ సపోర్ట్గా ఉంటాడు. ఇంకా పానీపూరి తినడు అయిపోయింది కదా, డన్ అని చెప్తున్నాడు. ఒక మంచి మంచి వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాం అల్లుడు నేను కలిసి. తొందరలో అయితే మీకు వస్తాయి. ఇక్కడ మస్తు టేస్ట్ ఉన్నాయండి. మా కోసం అయితే పార్సల్ తీసుకొచ్చిండు. మేము కూడా తిన్నాం, సూపర్ టేస్ట్ ఉంది. మరి మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే మాత్రం మీరు వెళ్ళి ఖచ్చితంగా తినండి. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ వాడితో తినుడు కాలేదేమో, ఇంకో ప్లేస్కి వచ్చి అక్కడ సైలెన్స్గా నిలబడి తింటాడు పాపం. నా కోసం ఎంతో కష్టపడతాడు వాడు. తినుడు చూడండి, భలే గమ్మత్ అనిపిస్తుంది కదా. ఫన్నీగా అయితే ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. మరి ఫన్నీ అయిన వీడియో కోసం అయితే మీరు ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పానీపూరి సెంటర్ దగ్గర చూశారు కదా ఎంత జనాలు ఉన్నారో, చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా తినాలి అనుకుంటే అక్కడ చుట్టూ ఉండే జనాలను బట్టే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా ఉన్న ప్లేస్కే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి. వీడు తినుడు అయిపోయింది, నీళ్ళు తాగుతున్నాడు. ఇంకా ఒక లైక్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.